అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో పంటల యాజమాన్య విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతి గురించి తెలుసుకుందాం. మన గోదావరి జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంట వరి. అయితే రైతులు ఎక్కువగా నాటు పద్ధతిని అవలంబిస్తున్నారు. వరిని వివిధ రకాల పద్ధతుల్లో సాగు చేయవచ్చు. ఇటీవల వ్యవసాయ పరిస్థితులు గనక చూసుకున్నట్లయితే కూలీల కొరత అధికమవుతుంది. కూలీల ఖర్చు కూడా ఎక్కువగా పెరిగిపోయింది. సకాలంలో కూలీలు దొరక్క నాట్లు లేట్ అవ్వడము, దానివల్ల పంట ఆఖరి దశలో నీటి ఎద్దడికి గురి కావడము, అంతేకాకుండా సాగు ఖర్చు పెరిగిపోవడము, మూడవ పంటకు వెళ్ళలేకపోవడము, ఇలా రకరకాల ఇబ్బందులు రైతాంగం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దమ్ము చేసిన పొలంలో నేరుగా వరిని విత్తే పద్ధతిని గనక అవలంబించినట్లయితే గనక కూలీల ఖర్చు తగ్గించుకొని సకాలంలో వరి నాట్లు వేసుకోవచ్చు. తద్వారా మూడవ పంటకు కూడా వెళ్ళవచ్చు. అంతేకాకుండా మొక్కల సాంద్రత అనేది బాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ దిగుబడులు కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది. పంట కూడా నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది ఆఖరి దశలో. కావున రైతాంగం ఎక్కువగా దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతిని అవలంబించాలని కోరుకుంటున్నాము. అయితే ఈ పద్ధతిని అవలంబించడం వలన ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే పంట అనేది వారం నుంచి 10 రోజులు ముందుగా కోతకు వస్తుంది. అంతేకాకుండా నారు పెంపకం, నారు పీకడం ఇలాంటివేవి ఉండవు కాబట్టి వీటికి పెట్టే ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా కూలీల కొరతను కూడా మనం అధిగమించి సకాలంలో విత్తుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలు కూడా మనం విత్తుకోవచ్చు. అయితే ఈ పద్ధతి సార్వా కంటే కూడా దాల్వాలో ఎక్కువగా అవలంబిస్తే మంచి ఆశించిన దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పద్ధతిని అవలంబించడానికి నేలలు చూసుకున్నట్లయితే గనక సమస్యాత్మక నేలలు, అంతేకాకుండా నీరు నిలిచిపోయే లోతట్టు ప్రాంతాలు, ఇవి కాకుండా ఇవైతే అనుకూలం కాదు ఇటువంటి నేలలు. మిగిలిన మెరక ప్రాంతాలన్నింటిలో కూడా మనం నేరుగా విత్తే పద్ధతిని అవలంబించవచ్చు. అయితే ఈ పద్ధతిలో మనం వరి విత్తడానికి ఎన్నుకునే రకాలు కాండం దృఢంగా ఉండి వేరు వ్యవస్థ దృఢంగా ఉండేటటువంటి ఎన్నుకున్నట్లయితే కనుక అవి పడిపోకుండా మనకి చివరి దశలో కోతకి అనువుగా ఉంటాయి. ఈ పద్ధతిలో పొలం తయారీ గనక చూసుకున్నట్లయితే సాధారణ నాటు పద్ధతికి ఎలా అయితే మనం పొలం తయారు చేసుకుంటామో అదే విధంగా ఈ పద్ధతిలో కూడా నేలను 2-3 సార్లు మురగదమ్ము చేయవలసి ఉంటుంది. అయితే సార్వా పంట అయిపోయిన తర్వాత దున్నిన తరువాత నీరు పెట్టి మురగదమ్ము చేసి వారం రోజులు గనక అలా ఉంచి ఆరగట్టినట్లయితే సార్వా పంటలో ఏవైతే ధాన్యం రాలుంటాయో అవన్నీ కూడా మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా దాల్వా పంటలో ఎక్కువ కేలీలు రాకుండా మనం కేలీలకు ఎక్కువ ఖర్చు పెట్టే ఆస్కారం ఉండదు.